సీఎం రేవంత్ పై బిల్డర్ వేణుగోపాల్రెడ్డి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు రాష్ట్రంలో సీఎం ఉన్నాడా అని ప్రశ్నించారు. అభివృద్ధి పడకేసిందని, రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందని మండిపడ్డారు. దాంతో తన సోదరుడు వేణుగోపాల్రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. తమలాంటి పరిస్థితి మరెవరికీ రావద్దని కోరారు. అసలు ఆలోచించాలంటే భయం అవుతుంది, రేపు ఏంటి అని ఆలోచించాలంటే భయం అవుతుంది. అంత ఎఫెక్ట్ చేస్తుంది. జీవితాలు నాశనం అవుతా ఉంటే కూడా ఆయనకి ఇంకా ఇంకా ఏం చేద్దాం అనుకుంటున్నారు, అసలు ఏం జరుగుతుందో కూడా మాకు అర్థం అవ్వట్లేదు. ఒక సీఎం అంటూ ఉన్నారా ఇక్కడ అనేది మాకు తెలియట్లేదు. మన నాన్నకు ఒక సీఎం ఉన్నారా, ఏం జరుగుతుంది, ఏం పథకాలు వస్తున్నాయి, ఎక్కడికి వెళ్తున్నాయి, ఎక్కడ అందుతున్నాయి. అట్లీస్ట్ పడే రైతు బంధుతున్న బతికే వాళ్ళు కొందరు. ఎంత బిజినెస్ ఉన్నా అండి, వేరే వాళ్ళైనా ఏదైనా ప్రభుత్వం కరెక్ట్ ఉంటేనే వ్యవస్థలు కరెక్ట్ ఉంటాయి అని సారాంశం. రియల్ ఎస్టేట్ అనేది పడిపోయినాక ఇంకా అల్టిమేట్ గా ప్రభుత్వం అనేది ఒక కరెక్ట్ ఉంటే వ్యవస్థలు కరెక్ట్ ఉంటాయి. 38